కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గాం ప్రాంతంలో హిందూ పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. ఈరోజు హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మొన్న పహల్గాంలో జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి దారుణ సంఘటన, నువ్వు హిందువా ముస్లింవా అనే వేర్పాటు ధోరణితో హిందువులైతే కాల్చి చంపేసి పాకిస్తాన్లో జరిగిన దురదృష్టకరమైన ఘటన ఏదైతే పాకిస్తాన్ అనుబంధ సంస్థ ISIS ఏజెంట్గా మన భారతదేశంలో హిందూ తిండి తింటూ పాకిస్తాన్కు వక్తబాగుతున్న పాకిస్తాన్ ISIS ఏజెంట్లు గుర్తించుకోవాలి. ఈ దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ఏదో వదిలేసిండు అనుకున్నాం భ్రమ. 400 సంవత్సరాలు సాల్వ్ కాని సమస్యలు మొత్తం సాల్వ్ చేసిండు. ఇది చిన్న విషయం ఆయన దృష్టిలో. భవిష్యత్తులో ఉగ్రవాదులకు హెచ్చరిస్తున్నాం. ఇది తుర్కెంజాల్ మున్సిపల్ తరపున భవిష్యత్తులో ఇక మీ దుకాణం బంద్ అయింది. ఇక ముందు తుర్కెంజాల్ యువత కానీ ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై భవిష్యత్తులో ఉగ్రవాదానికి అంతం తెలపాల్సిన అవసరం ఉంది. అలాగే నరేంద్ర మోడీ గారికి అందరం కూడా సహకరించి నరేంద్ర మోడీ గారి వెన్నంటి ఉండి వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఈరోజు దేశం మీద జరిగిన సంఘటనకు దృష్టిలో పెట్టుకొని అందరం కూడా సంఘటితం కావాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే హిందువులు టార్గెట్గా చేసుకొని ఏదైతే జరిగిందో ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే తీవ్రవాదాన్ని ఈ దేశంలో ఉన్న మూలాలు ఎవడైతే హిందుత్వాన్ని యాంటీగా పనిచేస్తారో వాళ్ళని కూడా భవిష్యత్తులో తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం.